అనంతరంగా మాట్లాడి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీద వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పార్లమెంటు కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎరుగుడు దిన్నెలో బ్రిడ్జికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఊర్లు వేరు చేస్తూ మాట్లాడడం సమంజసం కాదు అన్నారు. ఎమ్మెల్యే అంటే నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలని హితవు పలికారు. గ్రామ అభివృద్ధికి అఖిలప్రియ చేసిందేమీ లేదని, 8 కోట్ల రూపాయలతో తన గ్రామంలో పనులు చేశానని గట్టి వార్నింగ్ ఇచ్చారు భూమా కిషోర్ రెడ్డి. ప్రాంతాలను వేరు చేసి మాట్లాడడం ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉందని ఎమ్మెల్యే మీద నిప్పులు చెరిగారు. వెళ్ళారు నిన్న రుద్రవరం మండలము ఎరుగుడు దిన్న, అదేవిధంగా మాస్నేన్పల్లె ఇటుపక్క గ్రామాలకు సంబంధించి ఏదో బ్రిడ్జ్ కడుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్కడైనా రోడ్లు వేసారా గతంలో అని? మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గత 5 సంవత్సరాల్లో ఆర్లగడ్డలో దాదాపు 98 కోట్ల రూపాయల వర్కులు చేయడం జరిగింది. ఆన్ పేపర్ నీకు ఎక్కడైనా కావాలన్నా కూడా మేము పంపిస్తాం. ఏ రోడ్డు పూర్తి చేశారు, ఏ రోడ్డు. ఇంకా మీకు ఒకటి చెప్పాలి, గత ప్రభుత్వంలో నేను బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా గత 5 సంవత్సరాల్లో నా సొంత ఊరికి కూడా దాదాపు 8 కోట్లు నా సొంత ఊరికి వేసినారు. నేను బీజేపీలో ఉన్నప్పుడు కూడా నా సొంత ఊరికి 8 కోట్ల రూపాయల వర్కులు వేశారు. గోవిందన నుండి డబ్ల్యూ కొత్తపల్లికి 3 కోట్ల వరకు, ఎర్రగుంట్ల నుండి డబ్ల్యూ కొత్తపల్లికి 2.5 కోటి వరకు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పార్టీ చూడరు, మతం చూడరు, కులం చూడరు అనడానికి ఇదే నిదర్శనం. ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళారు నిన్న సికింద్రాబాద్